ముల్లు పోయి కత్తి వచ్చే ఢాం ఢాం ఢాం. ఒకనాడు ఓ కోతి అడవిలో గెంతుతూ ఉంటే దాని కాలికి ఒక ముల్లు గుచ్చుకుంది. అది ఊళ్ళోకొచ్చి ఒక మంగళిని ఆశ్రయించింది. మంగళి చక్కగా ముల్లు తీసి విసిరేశాడు. తిరిగి చూసేసరికి కోతి తన కత్తి తీసుకుని పారిపోవడం గమనించాడు. ఓ కోతి! ఓ కోతి! నా కత్తి! అన్నాడు. కోతి వెనక్కి తిరిగి, ముల్లుపోయి కత్తి వచ్చే ఢాం 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 అని వెక్కిరించి పారిపోయింది. కత్తి తీసుకుని కోతి ఊళ్ళో తిరగడం మొదలుపెట్టింది. ఒక వ్యక్తిని చేతితో కొబ్బరి మట్టలు కొట్టడం చూసింది. జాలిపడి అతని చేతికి కత్తి అందించింది. ఆ మనిషి సంతోషంగా మట్టెలు కత్తితో కొడుతుంటే పక్కన పడేసిన మట్టెలను కోతి తీసుకుని ఉడాయించింది. ముల్లుపోయి కత్తి వచ్చే ఢాం ఢాం ఢాం. కత్తిపోయి మట్టలు వచ్చే ఢాం 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 అని పాడుకుంటూ తన దారిని వెళ్ళిపోయింది కోతి. దారిన ఒక బెల్లం కాచే ఆసామి నేలమీద బెల్లం అచ్చులు వేయడం చూసి ఆ మట్టలు అతనికి ఇచ్చింది. ఆసామి మట్టలు పరుచుకుని బెల్లం అచ్చులు వాటిమీద పెట్టడం మొదలుపెట్టాడు. అలవటు ప్రకారం కోతి బెల్లం అచ్చులు తీసుకుని వెక్కిరిస్తూ పారిపోయింది. ముల్లుపోయి కత్తి వచ్చే ఢాం ఢాం ఢాం. కత్తిపోయి మట్టలు వచ్చే ఢాం ఢాం ఢాం. మట్టలు పోయి అచ్చులు వచ్చే ఢాం ఢాం ఢాం. నా బెల్లం అచ్చులు! దొంగ కోతి! అని లబోదిబోమంటూ ఆసామి చూస్తూ ఉండిపోయాడు. కొంచెం దూరానికి ఒక పేదరాసి పెద్దమ్మ బెల్లం లేని చప్పిడి బూరెలు చేస్తూ కనిపించింది. కోతి ఆమెకు బెల్లం అచ్చులు ఇచ్చింది. పెద్దమ్మ బెల్లం బూరెలు చేయడం మొదలెట్టింది. అవి చేయంగానే కోతి వండిపెట్టిన బూరెలు తీసుకుని పరిగెట్టింది. ముల్లుపోయి కత్తి వచ్చే ఢాం ఢాం ఢాం. మట్టలు పోయి అచ్చులు వచ్చే ఢాం ఢాం ఢాం. అచ్చులు పోయి బూరెలు వచ్చే ఢాం ఢాం ఢాం. కొంతసేపటికి కోతికి గోవుల కాపర్లు ఇద్దరు ఎదురయ్యారు. వాళ్లకి బూరెలు ఇచ్చింది. వాళ్ళు ఇష్టంగా బూరెలు తింటూ మైమరిచిపోయారు. కోతి గోవును తోలుకుని వెళ్ళిపోయింది. కోతి! కోతి! మా గోవును ఇచ్చేయి! అని చాలా దూరం కాపర్లు తరిమేరు. కాని కోతి వాళ్లకు చిక్కలేదు. ముల్లుపోయి కత్తి వచ్చే ఢాం ఢాం ఢాం. కత్తిపోయి మట్టలు వచ్చే ఢాం ఢాం ఢాం. మట్టలు పోయి అచ్చులు వచ్చే ఢాం ఢాం ఢాం. అచ్చులు పోయి బూరెలు వచ్చే ఢాం ఢాం ఢాం. బూరెలు పోయి గోవు వచ్చే ఢాం ఢాం ఢాం. రోజంతా పడ్డ శ్రమకి కోతి బాగా అలసిపోయింది. అబ్బా! చాలా కష్టపడ్డాను ఇవాళ, ఒళ్లంతా పులిసిపోయింది. వెన్నీళ్లు కాచు, స్నానం చేసి విశ్రామిస్తాను అని గోవును ఆనాపించింది. గోవుకి బాగా కోపమొచ్చింది. సలసలా మరిగించిన నీళ్లను తీసుకొచ్చి కోతి వంటిమీద భళ్ళున పోసేసింది. కోతి కుయ్యో మర్రో మని ఏడుస్తుంటే తోలు ఊడిన కోతిని చూసి నవ్వుకుంటూ ఆవు తన మందలోకి వెళ్ళిపోయింది. చూశారా పిల్లలూ! కోతి ఎప్పుడూ దొంగతనం చేసి ఇతరుల వస్తువులు తీసుకోవడం వల్ల చివరికి తానే ఇబ్బందిపడింది. నీతి: ఎవరికి నష్టం చేస్తే అది ఎప్పటికీ మనకే తిరిగి వస్తుంది.